అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరన్నర కాలంలో ఏదైతే యువకులకు రాజీవ్ యువ వికాస్ పథకం అమలులో తెచ్చి యువకులకు లోన్లు ఇచ్చి యువకులకు విద్యాపరంగా ఉద్యోగపరంగా అవకాశం కల్పిస్తామంటూ నాడు ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఈనాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోవడంతో యువత కూడా తీవ్ర నష్టాల్లో ఉన్నారు. దాని గురించి ఒకసారి మనతో మాట్లాడడానికి ఏదైతే తొర్రూరు ప్రాంతానికి చెందినటువంటి సురేష్ బాబు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది యువత యొక్క సపోర్ట్తోని. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు యువకులకు రాజీవ్ వికాస్ కానీ స్కాలర్షిప్ కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది. దాని గురించి ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని చూస్తే ఒక రకంగా మోసం చేసిందని ప్రజలైతే, విద్యార్థులు, యువత అయితే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే రాజీవ్ యువ వికాసం ద్వారా ఎంతో కొంత ఎంపవర్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి వస్తుందని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకొని వాటిని చెత్తబుట్టలో పడేసినటువంటి దాఖలాలు ఈరోజు అయితే కనబడతా ఉన్నాయి. కానీ ఈ యువతకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధిని కల్పించడంలో కూడా విఫలమై మన యువ వికాసం ద్వారా ఎంతో కొంత ఆర్థిక సాయం అనేది, ఎంతో కొంత లోన్లు వస్తాయన్న నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం అనేది ఒకటే కాదు, ఇవాళ అంబేద్కర్ అభయహస్తం అనే పేరుతోటి దళితులకు 15 లక్షల రూపాయల లోన్లు ఇస్తామని చెప్పి కూడా వాగ్దానం చేసి ఇవాళ వాటిని కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితిని కనబడతా ఉన్నది. అదేవిధంగా మన గిరిజన వాళ్ళకి సంబంధించిన ట్రైకార్ లోన్లకు సంబంధించింది, ఆ ట్రైకార్ మన ఆ లోన్లు కూడా ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని మాత్రం నిజంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు కానీ, దళితులు కానీ ఇవాళ కాంగ్రెస్ యొక్క హామీలను ఎప్పటికప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా వాటిని గుర్తు తెచ్చుకుని ఓట్లేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలోని ఇవాళ ప్రభుత్వం ఒకసారి, ఇవాళ ముఖ్యమంత్రి ఒకసారి, కాంగ్రెస్ పార్టీ ఒకసారి అర్థం చేసుకోవాలనేసి మేము కోరుతా ఉన్నాం. అయినప్పటికీ ఈ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. అంటే ఎట్లా చూడొచ్చు? ఈరోజు మీరేమో ప్రజలకు, విద్యార్థులకు న్యాయం చేయలేట్లా ఉన్నారు, కానీ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? వాస్తవంగా యువతలో కూడా చాలా మార్పు వచ్చింది. యువత కూడా రాజకీయాల వైపు అడిగేస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర ఎన్నికలు, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఒక ఎత్తు అయితే, స్థానిక ఎలక్షన్లు ఒక రకంగా ఉంటాయి. ఇవాళ క్యాండిడేట్ కు సంబంధించిన వ్యక్తిగత మరి వాళ్ళ ఇమేజ్ ను చూసి ఓటేసే పరిస్థితి కూడా కొంత ఉంది. కాబట్టి మనం దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ వ్యవహారం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచిందనంటే ఇక్కడ డబ్బు కూడా ఎంతో కొంత పని చేసిన మాట వాస్తవం. ఇవాళ మీరు మున్సిపాలిటీ ఎన్నికలలో చూస్తే ఓటుకు 5,000, 10,000 రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి? అసలు ఎట్లా పంచుతున్నారు? ఓటుకు 5,000, 10,000 రూపాయలు అంటే సామాన్య ప్రజలు, ఇవాళ యువకులు రాజకీయంలోకి రావాలంటే ఎట్లా? యువత రాజకీయంలో, కొంతమంది రాజకీయంలో గెలుస్తున్నారు అంటే అది వాళ్ళ స్వతహాగా కొంతమంది ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంతో కొంత వాళ్ళు డబ్బులు పెట్టి గెలుస్తున్నారు తప్ప, మాలాంటి వాళ్ళ సామాన్యులు ఇవాళ రాజకీయాలు చేయాలంటే 5-10,000 రూపాయలు ఒక ఓటుకు పంచాలంటే వాళ్ళ 70-80 లక్షలు ఒక వార్డుకు ఖర్చు పెట్టే ఓటర్లకు పంచడానికే ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎట్లా ఉన్నది పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో పరిపాలన, ప్రజా పరిపాలన అంటున్నారు, ప్రజలకు న్యాయం చేస్తున్నాం అంటున్నారు. ఎట్లా ఉన్నది? దీనిపైన మీ స్పందన ఏంటిది? ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అనేది ఇంకో 2-3 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. ఇక అప్పటికి మనం చూద్దాం ఈ ప్రజాప్రభుత్వం ఉంటుందా, పోతుందా, మరి ప్రజలు ఏ తీర్పు ఇస్తారనేది ఇవాళ ప్రజలందరూ కూడా వాళ్ళ ఎలక్షన్లలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో కొంత ఇవాళ ప్రభుత్వానికి అగెయిన్స్ట్గా మాత్రమే కనబడతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని ఒక రకంగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. ఎట్లున్నది యశస్విని రెడ్డి గారి తీరు? యశస్విని రెడ్డి గారు ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇవాళ కొంతమేర పనులలో కొంత పారదర్శక కనబడుతున్నది. ఇంకొంచెం వాళ్ళు కొత్తగా రావటం వల్ల ఈ పనులు, కొన్ని దయాకర్ రావు చేసిన పనులను మాత్రమే వాళ్ళు ఇచ్చే పరిస్థితి, అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా దాటేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఇంకా మన చెబుతా ఉన్నారు, మాటలు అయితే చెబుతా ఉన్నారు, అన్ని కోట్లు తీసుకొచ్చినాం, ఎన్ని కోట్లు తీసుకొచ్చినామని. ఎన్నికల ముందు, మొన్న మున్సిపల్ ఎన్నికల ముందు మన వాటిని ఏమంటారు, శంకుస్థాపన బోర్డులు కూడా కట్టియలేని పరిస్థితిలో ఉండి కూడా బోర్డులు శంకుస్థాపన చేసిర్రు. ఇవాళ సీసీ రోడ్లు వేస్తాం, డ్రైనేజీలు తీసుకొస్తామని చెప్పి వాటిని గద్దె కూడా కట్టియకుండా శిలాఫలకాలు ఓపెనింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఎన్నికల రాగానే వాళ్ళకు అభివృద్ధి కానొస్తుందా? గుర్తూరులో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అట్లనే ఇవాళ వాళ్ళ అధికారంలో డెవలప్మెంట్ సెంటర్ అన్నప్పుడు గుర్తొచ్చింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తొర్రూరులో గెలిచినామంటే దానికి ప్రధాన కారణం స్కిల్ డెవలప్మెంట్ సెంటరే.
అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఈ రోజు వరకు కనీసం మొదలు కాని పరిస్థితి. దాన్ని ఎట్లా చూడొచ్చు? నేను కూడా ఒక కబడ్డీ టోర్నమెంట్లో స్థానిక ఎమ్మెల్యే గారు పాల్గొంటే అప్పుడు కూడా చెప్పిన ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కూడా ఒక కబడ్డీ 365 డేస్ కోచింగ్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేస్తారు. అది అని ఒక ఆశ ఉండే. కానీ ఇవాళ అక్కడ పైన కాంగ్రెస్ గెలిస్తే, ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తే 2 విధాలుగా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడతారనేసి ఇవాళ అనుకుంటే ఇవాళ ఆ పనులన్నీ కూడా అట్లనే ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. తొర్రూరులో ఉన్నటువంటి మన గిద్ద చెరువు పనులు ఇంకా వాటిని ప్రారంభం చేసినాం, మేము పూర్తి చేసినాం అని చెప్పుకుంటున్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ పనులు ఎంతవరకు అయిపోయినాయి ఒకసారి చూడండి పోయి. ఇవాళ మొన్న ఎలక్షన్లలో టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు చేసిన పనులను మొత్తం సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసారు వాళ్ళంతా. వీళ్ళకి వ్యతిరేకంగా కౌన్సిలర్ అయితే అత్యధికంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచిన సందర్భం చూసినాం. కానీ ఈరోజు మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ ఆ పీఠాన్ని అధిష్ఠించింది. ఎట్లా చూడొచ్చు? రాజకీయ పరిణామాలు అనేది నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉన్నది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ముందుగా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ 14వ వార్డు నుండి సోమ రజనీ రాజశేఖర్ అన్న గారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో కొంత ఇవాళ వాళ్ళు పార్టీని నమ్ముకొని, ఎప్పటి నుంచో నమ్ముకొని వాళ్ళ యొక్క సొంత డబ్బులతోనే వాళ్ళ రాజకీయాలలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఎక్కువ సీట్లు గెలవాల్సిన అవసరం ఉండే. కొంత తప్పు జరిగింది. కొంత తప్పు ప్రతిపక్ష పార్టీ నుండి తీసుకొచ్చి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని దెబ్బతీసే పరిస్థితిలో ఉండే. దాని ద్వారా కొన్ని వార్డులు గెలవలేకపోయారు. వాస్తవానికి తొర్రూరు మున్సిపల్ పరిధిలో ఇవాళ అధిక ఓట్లు కలిగినటువంటి వాళ్ళు మన మాదిగ సామాజిక వర్గం నుండి ఉండే. ఆ మాదిగ సామాజిక వర్గానికి ఒక్క వార్డు కౌన్సిలర్ స్థానం కూడా మీరు కల్పించకపోతే మిమ్మల్ని జనాలు ఎట్లా నమ్ముతారు? వాస్తవానికి ఆ మాదిగ సామాజిక వర్గానికి మీరు అవకాశం కల్పించాలి. అవకాశం కల్పించలేదు. మీకు సీట్లు తక్కువ రాకపోతే ఏంది? ఇవాళ మీరు కడియం కావ్యక్కకు ఎంతో అత్యధికంగా స్థానాలు రాలేదంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, స్థానిక ఝాన్సీ రెడ్డి ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి కొన్ని తప్పుడు నిర్ణయాలు కావచ్చు, అవి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ తక్కువ సీట్లు రావడానికి ఆ విధంగా దోహదపడ్డాయి. అదేవిధంగా మరి నేను ఏం చెప్తా ఉన్నానంటే, వీళ్ళు సక్రమంగా ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్ని కనుక తీసుకురాకపోయి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ 16కు 14 గెలిచేటువంటి అవకాశం ఉండే. వాళ్ళు పోగొట్టుకున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఎట్లా చూడొచ్చు అంటే, ఇలా కౌన్సిలర్గా గెలిచినటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి కౌన్సిలర్గా మళ్ళీ వారే కొనసాగడం, అదేవిధంగా రేపు ఈ పరిణామాలు రాష్ట్రంలో జరగనున్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏమైనా మార్పు కనబడనుందా? ఖచ్చితంగా మార్పు అయితే కనబడుతూ ఉన్నది. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు కాక యువత కానీ, నిరుద్యోగులు కానీ, పింఛన్దారులు కానీ వీళ్ళంతా ప్రభుత్వానికి ప్రజెంట్ ఆపోజిట్గా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉన్నారు. రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వీళ్ళ ప్రభావం చూపెట్టబోతుందని నాకైతే నమ్మకం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.